న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. అలాంటి వారితో జాగ్రత్త. ఫోన్ ట్యాపింగ్లు కాదు, వాటర్ ట్యాప్ల మీద దృష్టి పెట్టండి. కాంగ్రెస్ తరపున కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ. ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది బ్లేడుతో తమపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. రోజు తనని కలిసేందుకు వస్తున్న వారిలో కిరాయి ముక్కలు కూడా ఉంటున్నాయన్న పవన్, అలా వచ్చిన వారు బ్లేడ్లతో కోస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని జన సైనికులకు సూచించారు. జనసేనని అర్థం చేసుకొని ఈ రోజున పిఠాపురంలో మన జనసేన పార్టీని బలోపేతం చేయడానికి వచ్చిన ఎంపీటీసీలని, లాయర్ని, నాయకులని, పేరు పేరున విభిన్నమైన సామాజిక వర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనస్ఫూర్తిగా మీ అందరినీ జనసేన కుటుంబంలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఇది ఫోటోలకో, ఇంకా నేను ఒక నియోజకవర్గాన్ని, మన పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకోవడానికి వచ్చాను ఇక్కడికి. నా కోరిక ఈరోజు పొద్దున వచ్చేటప్పుడు అనుకుంటా ఉన్నా, మన జనాభా 2 లక్షల పైచిలకు కుదిరితే నేను ఈ రానున్న కొద్ది కాలంలో కూడా ప్రతి ఒక్కరితోటి ఫోటో తీయించుకోవాలనేది నా కోరిక. కాకపోతే అది ఒక్క రోజులో అవ్వదు కాబట్టి తీసుకున్న వాళ్ళని నేను కూర్చోబెట్టి ఉదయకి పొద్దునే చెప్దాం అనుకుంటున్నా. మన కమిటీ కూడా ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు, ఇక్కడ కూర్చొని పాప మీరు అందరూ నలిగిపోతారు, మీరు రావాలని ఉంది కానీ మీరు రాలేకపోతున్నారు. నేను కనీసం రోజుకి ఒక 200 మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను. నేను కాకపోతే అంటే ఎందుకు మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోద్ది అంటే, చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి, అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను. నేను ఒకటి అనుకున్నా, రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం, ప్రతి గ్రామంలో కూడా మనం ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇది ఏదో సడన్గా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా, మన బంగారు పాపమ్మ దర్గా సాక్షిగా, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సాక్షిగా చెప్తున్నా. నేను ఇక్కడ ఉండి ఇది మన స్వస్థలం చేసుకొని అందరికీ నా సాధ్యమైనంత మేరకు కొంచెం మన అందరం ఒక నియంత్రణ పాటిస్తే, నియమాలు పాటిస్తే అందరికీ అందుబాటులో ఉంటాను, చేస్తాను, పని చేస్తాను. మంగళగిరి పట్టణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రేక్ఫాస్ట్ విత్ తాపీ వర్కర్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ ఇండియా హోటల్ దగ్గర తాపీ వర్కర్లు, కూలీలను లోకేష్ కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ రంగంలో పనులు లేక చాలా మంది వలస వెళ్లారని, తాము అర్ధాకలితో జీవిస్తున్నామని తాపీ వర్కర్స్ లోకేష్ కు తెలియజేశారు. పరిస్థితులు కూడా ఎంత ఇప్పుడు గతంలో ట్రాక్టర్ ఇసుక ఎంత కృష్ణమ్మ దూరం వెళ్ళిందా? బీచ్కి కాలు ఇచ్చి పరిగెత్తిందా? లేదు కదా, అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఇసుక ధర పెరిగిపోయింది. అరే ఎంత వస్తుంది ఇప్పుడు? ఎన్ని గంటలు రోజు, 2 రోజులు వస్తాయి నెలకి పని. పనులు చేతుల్లో పని దొరకట్లేదు. ఎండాకాలం కూడా గట్టిగా ఉంది అండి. సరే
అదేదో ప్రపంచం అంతా కరోనా వస్తే ఆంధ్ర రాష్ట్రం జగనూర వైరస్ వచ్చింది సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దెబ్బ పడింది మీకే. ఇసుక ఆపేశాడు. 70 మంది కార్మికులు అన్నాడు ఆత్మహత్య చేసుకున్నారు. దాని తర్వాత కరోనా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా మీకు ఇవ్వలేడు. ఇసుక ధర పెంచేశారు, సిలిండర్ ధరలు పెంచారు, స్టీల్ ధర పెంచారు, అన్ని పెంచారు. చావు దెబ్బలాగా ఇప్పుడు అమరావతి పనులు కూడా ఆపేశారు. అమరావతి పనులు జరిగినప్పుడల్లా పని ఉండేది అమరావతి జరిగేది. ఆపేశారు. అమరావతి పనులు జరగట్లేదు. ఇంకా ధరలు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. కోట్ల పనులు కూడా పెరిగింది. మందు బిల్లు డబ్బులు పెరిగినాయి. చిన్న మందు బిల్లు తెచ్చుకున్నాం. ఆ డబ్బులు కూడా బాగా ఖరీదైపోయినాయి. నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెరిగిపోయినాయి. అన్ని పెరిగిపోయినాయి. తగ్గిందేంటి ఆదాయం. రామ్మా అది ముందలు ఇస్తున్నారని లభించారు. అది మన ప్రభుత్వం వచ్చిన మీరు తీసుకునే వాటర్ బాటిల్ లగించుకుంటారండి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే మీ ఓటు అడుగుతాను. ఏమైంది ఎంత పెరిగిపోయిందమ్మా? మా ఊళ్ళో డైరెక్ట్ జరుగుతున్నాయి. కొరగంట్లో డైరెక్ట్ జరుగుతుంది. కొట్లు కూడా అమ్ముతున్నారు. కూరగాయల్లోనా? డైరెక్ట్ కొట్లు కూరగాయల స్పెషల్ ఉంది. కొరగాల్లో డైరెక్ట్ కొట్లు అమ్ముతున్నారు. అడిగేవాళ్ళు పిల్లలు భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. చెప్పమ్మా చెప్పమ్మా బాబు సైడ్ బాబు ఇప్పుడు సైడ్ బాబు ఇక్కడ మెయిన్ ఆఫీస్ ఇక్కడ బాగున్నారా? ఉన్న పెన్షన్ కట్ చేస్తుంటే కరెంట్ ఛార్జ్ కరెంటు బిల్లు పెంచేది అయినే, మళ్ళీ పెన్షన్ కట్ చేసేది అయినే. ఎవరు లేవో ధరలు పెరిగినాయి, ఇసుక ధర పెరిగింది. దానివల్ల అందరూ ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అంతేకాకుండా ఈరోజు చేతులున్న పని లేదు. రాజధాని పనులు ఆగిపోయినాయి. అమరావతిలో ఒక్క పని, చిత్తూరు స్థాయిలో మంగళగిరిలో ఒక్క పని జరగట్లేదు. ఊరంతా తోవేశారు. రోడ్లు లేదు, రోడ్లు కట్టరు, ఇల్లు ఇస్తాను ఇల్లు ఇవ్వలేదు. ఎవరైనా ఇబ్బంది పెట్టారు కదా. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా నిర్వహించే తెలివి ప్రభుత్వానికి లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పార్టీ గేట్లు ఎత్తడం కాదని, చేతనైతే ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్లు కాదు, వాటర్ ట్యాప్ల మీద దృష్టి పెట్టాలన్నారు. సూట్ కేసులో ఢిల్లీకి డబ్బు మోసుకెళ్లడమే సీఎం రేవంత్ కు సరిపోతోందని ఆరోపించారు. మేడిగడ్డ కొట్టుకుపోయిందన్న ప్రభుత్వం గాయత్రి, నంది పంప్ హౌస్ లను ఎలా స్టార్ట్ చేసిందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కాదు, వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి. మీరు చేయాల్సిన పని చేయకుండా ఇవాళ పనికిమాలిన పనులు చేస్తా ఉన్నారు. సాగర్ లో నీళ్లున్నాయి, నాగార్జున సాగర్ లో డ్రింకింగ్ వాటర్ కోసం. దయచేసి మీడియా మిత్రులు నేను కూడా కొడతా ఉన్నాను. 2014లో మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, రాయండి, మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్ లోంచి తీయండి. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2011లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయాల. కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ వివేక్, గడ్డం వివేక్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి. వీళ్ళు ముగ్గురు ఆనాడు ఆరోపణ చేసినారు. సుఖేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు అనుకుంటా. అప్పుడు మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి
ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు. సరే, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు, అది వేరే విషయం. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు 2014 నుంచి ఎందుకు, అంతకుముందు మీ వాళ్ళే ఆరోపణ చేశారు కదా, 2004 నుంచి తీయండి. ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, 2004 నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి, లంబకోణాలు జరిగినాయి అన్ని తీయండి. ఇంకొక మాట కూడా నేను మిత్రులుగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను, అధికారులు మారలేదు, ప్రభుత్వం మారింది, పార్టీ మారింది. ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే ఇప్పుడు ఆయన, ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారు గవర్నమెంట్ లో. ఈ రోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ, హైదరాబాద్ సిపి. మరి ఈ రోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ. వీరందరూ కూడా మరి ఈ రోజు మా మీద చేసే ఆరోపణలు కానీ, ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ, ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక్క నిమిషం, ఈ అధికారులకు ఎవరికి తెలియదా, వారెవరు బాధ్యులు కాదు, ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవాళ ఏదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు, నేను అడుగుతా ఉన్నా. మరి మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు, రవి గుప్తా గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబి చీఫ్, వీళ్ళందరూ ఉన్నారు. మరి అధికారులే మారలేదు కదా. ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు చిత్తశుద్ధి ఉంటే 2004 మొదలుపెట్టు, ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి. నేను నా ఆరోపణ కాదు కదా. ఈ రోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆరోపణ చేసిండ్రు, ఏమని, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. మరి అది వాస్తవమా కాదా, బయటికి తీ, విచారణ గ్యాంబిట్ పెంచు. ఆనాడు అధికారులందరినీ పిలిపి, రిటైర్డ్ ఉన్న వాళ్ళందరినీ పిలిపి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం. ఇంకోటి బ్రదర్, మీరు మర్చిపోయినట్టున్నారు, నేను మర్చిపోలేదు. నాకే ఐఫోన్ వాళ్ళు, యాపిల్ వాళ్ళు మెసేజ్ పంపినారు, నీ ఫోన్ సర్వేలెన్స్ లో ఉంది అంటే. నేను దాని స్క్రీన్ షాట్ కూడా మీరు చూసుకోండి కావాలంటే, ట్విట్టర్లో అప్పుడే పెట్టినా. నా ఒక్కడికే రాలేదు, అసౌద్దీన్ ఓవైసీకి వచ్చింది, ఇంకా కొంతమంది మిత్రులకు ఇక్కడ తెలంగాణలో కూడా మీ ఫోన్లు సర్వేలెన్స్ లో ఉన్నాయి, జాగ్రత్త మీ ఫోను హ్యాక్ అయింది అని నాకు 2022లోనో 2023లోనో వస్తే నేను బయట కూడా పెట్టినాను. కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎవరు చేసిండ్రు, ఇవన్నీ కూడా నాకేం భయం లేదు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లారిటీతో ఉన్నాం. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ యూట్యూబ్లలో పెట్టి పనికిమాలకు లీకులు ఇచ్చి, అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకుండా రిమాండ్ రిపోర్ట్లు అని చెప్పి లీకులు చేసి ఎన్ని రోజులు బతుకుతారండి, ఎన్ని రోజులు టైం పాస్ చేస్తారు. రైతుల సబ్జెక్టు మాట్లాడరు. నిన్న ఒక విలేకరు నిజాయితీగా అడిగిండు రేవంత్ రెడ్డి గారిని, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు కదా సార్, ఇంకా చేయలేదు కదా మరి మీరు, ప్రజలు అడుగుతున్నారు అంటే వెకిలి నవ్వులు. చెప్పి ఆయనే చెప్పిండు కదా, ఎవరు కమిటీ అమ్మన్నాడు ఆయనను, పేద సిపాయి లెక్క మాట్లాడితే మొగోను అయితే అంటాడు కదా. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి మొగోను అయితే చెయ్యి రుణమాఫీ, ఎవడాపిండా నిన్ను, చెయ్యి రుణమాఫీ చెయ్యి, 2 లక్షలు రుణమాఫీ చెయ్యి, నువ్వే అన్నావు కదా December 9 అని చెయ్యి. పాయింట్ ఏంటంటే ఈ చిల్లర మాటలు కాదు కదా, ప్రజలు చూసేది అల్టిమేట్ గా 4 రోజులు నడిపిస్తారు బై టైం పాస్, అటెన్షన్ డైవర్షన్. ఓ రోజు గొర్రెల స్కామ్ అంటాడు, ఓ రోజు బర్రెల స్కామ్ అంటాడు, ఓ రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఓ రోజు కాళేశ్వరం స్కామ్ అంటాడు. ఇవేనా ఇక అసలు పని లేదా? మంచిలు ఇచ్చేది లేదు, సాగునీరు ఇచ్చేది లేదు, పంటలు ఎండితే పట్టించుకునేది లేదు, రైతులకు రుణమాఫీ లేదు, కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావు, ఇవేం చెప్పరు. ఇడికెళ్ళి కంపెనీలు పారిపోతుంటే మాట్లాడరు, ఇవేం ఉండవు. ఏముండాలే, మమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్ళని చేసి వీళ్ళు పోతురట, వాళ్ళు పోతురట, వీళ్ళు జంపట, వాళ్ళు జంపట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోకుండా ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటికి వచ్చేవారు కాదన్నారు. ఎన్నికల్లో ఓడిపోకపోయి ఉంటే, తుంటి విరిగి ఉండకపోతే, తన కూతురు జైలుకి పోకపోయి ఉంటే కేసీఆర్ ఇప్పటికీ ఎవరికి అందుబాటులో ఉండేవారు కాదని రేవంత్ రెడ్డి అన్నారు. ఎందుకంటే అధికారం కోల్పోకపోయిన ఉండుంటే, అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కింద పడి గాయం కాకపోయిన ఉండుంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. వారు అధికారం కోల్పోయినందుకు, కిందపడి గాయమైనందుకు, కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వానకాలం, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలికాలం. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 తారీఖు నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు. మరి జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 7 తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రిగా ఉంటుంది, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు కురవక కరువు వచ్చింది.
నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ రోజు నుంచి రోజుకు 18 నుంచి 20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? నేను ఒక్కటే అడగదలుచుకున్నా, ఏరా రాము వానకాలం అంటే నీకు తెలియదా అంటే అదెందుకు తెలియదు సార్ చలికాలంలో వస్తుందని వెనకటికి కూడా భలే చెప్పిండట. చంద్రశేఖరరావు గారు కూడా గట్లే చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం. మేము వచ్చింది ఎప్పుడు, వానలు రాకపోయేప్పుడు, కరువు మేమెప్పుడు తెస్తుమే? నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది. నువ్వు చేసిన పాపాలు ఎట్లని పిల్లలకు తగులుకొని జైలు కోతురో, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము ఆ వానకాలంలో వానలు పడకపోవడం వల్ల 23లో వానలు పడకపోవడం వల్ల 24లో కరువు వచ్చింది. మేము వచ్చింది చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం. నిజంగానే కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా, వానలు పడతలేవా, కాంగ్రెస్ వల్ల ఏమైనా ప్రకృతి మన మీద పగబట్టిందా లెక్క అప్పుడు తెలుస్తుంది. అప్పుడే 100 రోజులు కాలేదు మేము వచ్చి, ఇక అది చేయలే ఇది చేయలే. మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల మేము రైతు బంధు 10 రోజుల్లో వేసినాం అన్నాడు. అంటే నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఏ మాత్రం కూడా ఊర్లలో అంటుంటారు ఏ వాడు సిగ్గులేనోడు రాబాయి ఏది పడితే అది మాట్లాడతాడని. నేను అనదలుచుకోలేదు చంద్రశేఖరరావుని, కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు 10 నెలలు 10 రోజులు కాదు 10 నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు వేసిన లెక్కలాడు ఉన్నాయి. నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ బయట పెట్టినావు. నువ్వు వస్తావేమో అనుకున్నా, నువ్వు పారిపోయినావు, రాలే. ఇప్పుడు కూడా నేను సూటిగా 2018 ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినావు. ఆ తర్వాత ఏ రోజు కూడా 4 నెలల నుంచి 10 నెలల సమయం తీసుకున్నాడు రైతు బంధు పథకాన్ని వేయడానికి. మేము 100 రోజుల్లోనే 64,75,000 మంది రైతులకు ఖాతాలలో నగదేసినాము. మొత్తం ఉన్నదే 69 లక్షల మంది రైతుల ఖాతాలు. ఆల్రెడీ 65 లక్షల ఖాతాలల్లో రైతు బంధు పథకాన్ని పూర్తి చేసినాము. నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. అధికారిక లెక్కలు ఉన్నాయి. 64,75,581 రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము వేయడం జరిగింది. ఇక మిగిలింది 4 లక్షల చిల్లర మాత్రమే. కేసీఆర్ పొలం బాట పట్టి కాలు బయట పెట్టగానే కాంగ్రెస్ కు వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే రైతులకు నీళ్లిచ్చింది. ఇది బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి పోరాట ఫలితమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే దొంగలు పడ్డా 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఇవాళ కేసీఆర్ గారు పొలం బాట పట్టిన తర్వాత కంటి తుడుపు చర్యలు ప్రారంభించారు. గతంలో కూడా మీరు చూశారు, కేఆర్ఎంబి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపింది. ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించింది బీఆర్ఎస్ పార్టీయే. ఈ రోజు ఇప్పుడు కరువుపై కూడా కేసీఆర్ గారు పొలం బాట బట్టి కాలు బయట పెట్టినాకనే ఈ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. మీరు చూస్తే నిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేయడం జరిగింది. అదే విధంగా సాగర్ ఆయకట్టుకు కూడా నిన్న నీళ్లు విడుదల చేశారు. ఎప్పుడు చేసిండ్రు? కేసీఆర్ గారు నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరితే సాగర్ ఆయకట్టుకు నీళ్లు విడుదలైనాయి. 5వ తేదీ కేసీఆర్ గారు కరీంనగర్ పర్యటనకు బయలుదేరతారంటే ఈ రోజు కాళేశ్వరంలోని గాయత్రి పంప్ హౌస్ ద్వారా వరద కాలువకు నీళ్లు విడుదలైనాయి. అంటే కేసీఆర్ గారి చర్యల వల్ల, బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే ఇవాళ రైతులకు కొంత ఉపయోగం ఉంది. అంటే మేము బయలుపోతే ఈ నీళ్లు వచ్చిండేటి కావు కదా. మీరు ముందెందుకు చేయలేదు? నీళ్లే లేవు అన్నారు. ఇవాళ అప్పుడు ఇవ్వము అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి, బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితం అని కూడా చెప్పుకోక తప్పదు. అదే విధంగా ఈ రోజు రైతులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము న్యాయం చేయాలని ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెడతా ఉన్నాం. వడగళ్ల వాన వల్ల గాని, పంటలు ఎండిపోవడం వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.
100 రోజుల్లో మీరు అమలు చేస్తామన్న హామీలన్నీ కూడా తక్షణమే అమలు చేసి రైతుల్ని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 100 మార్కుల పరీక్షలో తనకు 99% మార్కులు వచ్చాయని 99% వాగ్దానాలను తాను నెరవేర్చానని చెప్పారు సీఎం జగన్. అన్ని మార్కులు వచ్చిన స్టూడెంట్ ఎవరైనా పరీక్షలకు భయపడతారా అని ప్రశ్నించారు. అందుకే తాను ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొంటున్నానని వివరించారు. చంద్రబాబు 10% హామీలు కూడా నెరవేర్చలేదని 10 మార్కులతో ఉన్న ఆ స్టూడెంట్ పరీక్ష పాస్ అవుతాడా అని ప్రశ్నించారు. కానీ వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఉంది. వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఉంది. ఇంతమంది జతకట్టి వచ్చినా కూడా వాళ్ళందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. 99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ 99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా అని అడుగుతా ఉన్నాను. అటువైపున గతంలో వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్ పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతా ఉన్నాను. ఎన్నికల మేనిఫెస్టోను ఓ బైబిల్ గాను, ఓ ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు 10% వాగ్దానాలు కూడా తన హయాంలో ఎప్పుడు నెరవేర్చని మోసం చేసిన బాబు ఆయన కూటమి నిలబడగలుగుతుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా గట్టిగా 2 చేతులు ఇలా పైకెత్తారు, 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. విలువలు విశ్వసనీయత లేని ఇలాంటి వారితో, విలువలు విశ్వసనీయతలు లేని ఎలాంటి వారితో, ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చిన ఇలాంటి పొత్తులను చూసి మన అభిమానులు గాని, మన పార్టీ నాయకులు గాని, మన పార్టీ కార్యకర్తలు గాని, మన వాలంటీర్లు గాని ఇంటింట అభివృద్ధి అందుకున్న ఆ పేద వర్గాలు గాని వీరిలో ఏ ఒక్కరైనా కూడా భయపడతారా అని అడుగుతా ఉన్నాను. 2 చేతుల పైకి పైగా భయపడరు. పైగా చెబుతున్న ఒకే ఒక్క సమాధానం భయపడరు. పైగా చెబుతున్న ఒకే ఒక్క సమాధానం మేమంతా సిద్ధమని. 5 ఏళ్ల తర్వాత 58 నెలల పాలన తర్వాత జరుగుతున్న ఈ యుద్ధానికి మనమంతా కూడా ఇంతగా ఎలా సిద్ధమయ్యాము అనంటే దానికి కారణం ఇంటింటికి అందితేనే అది సంక్షేమమని చూపించాం కాబట్టి. గ్రామానికి మంచి చేయటము అనంటే ఇది అని చేసి చూపించాం కాబట్టి. మంచి చేసే ప్రక్రియలో ఎక్కడా కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు. చివరికి వారు గత ఎన్నికల్లో మనకు ఓటు వేయకపోయినా కూడా పర్వాలేదు, వాళ్ళకు అర్హత ఉంటే చాలు, వాళ్ళకు జరగాల్సిన మంచి ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పి వాళ్లకు సైతం మంచి చేశాము కాబట్టి.
కాంగ్రెస్ తరపున కడప ఎంపీగా పోటీ చేస్తున్న ఈ నిర్ణయం అంత తేలిగ్గా తీసుకున్నది కాదు. నేను కడపలో పోటీ చేస్తే మా కుటుంబం చీలిపోతుందని తెలుసు. అయినా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. విషయాలని పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు. ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎంతోమంది ఏ వైపు వెళ్ళాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం. కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ద్వేషం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తం. కానీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు, నాకు నువ్వు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పరిచయం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే తట్టుకోలేకపోయారు. హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు. హత్య చేసిన వాళ్ళు, చెప్పించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకొని తిరుగుతున్నారు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, అన్ని ఆధారాలు ఉన్నా, ఎన్ని వాగ్మూనాలు ఉన్నా ఇవేవి వాళ్ళకు శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకి మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను. వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం నాకు ఆఖరి వరకు అర్థం కాలేదు. సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానంద రెడ్డి హత్య జరిగితే వివేకానంద రెడ్డికి హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానలే చెప్పింది. ఎందుకు అన్న విషయం ఆ రోజు మాకు అర్థం కాలేదు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతకుల్ని పదే ఈ 5 సంవత్సరాలుగా వెనుకొసుకొచ్చాడు జగనన్న గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. ఇంత తెలిసి కూడా, ఇంత ఘోరమని తెలిసి కూడా, ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా, ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు. దిగజారుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సుజనా చౌదరి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. మంగళవారం ఆసిఫ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి కార్పొరేటర్ స్థాయికి దిగజారడని విమర్శలు చేశారు. లోకేష్ పవన్ కళ్యాణ్ నుండి పశ్చిమ సీటును కొనుక్కున్నారని ఆరోపించారు. సుజనాపై ఆసిఫ్ అఖండ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టిస్తాడని వెల్లడించారు. ఈ ప్రాంతంలో మైనార్టీలు, ఈ ప్రాంతంలో బీసీలు, ఈ ప్రాంతంలో ఎస్సీలు, చంద్రబాబు నాయుడు నాతో చెప్పించాడు మైనార్టీ సీట్ ఇస్తానని చెప్పి నువ్వు
అని చెప్తే నేనే చెప్పాను మైనార్టీలకు ఇస్తానంటున్నాడు చంద్రబాబు సీట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీలోని. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బీసీ నగరాలకు చెందినటువంటి మన పోతిని మహేష్ని 10 ఏళ్ళు వాడుకుని ఇవాళ మోసం చేశాడు. దానికి కారణం నువ్వు. ఎందుకంటే ఈ పశ్చిమ నియోజకవర్గం మీద కన్నేసి ఇవాళ లోకేష్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ పట్టుకుని ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన సీటు అలాట్ చేస్తే ఆ సీటు నువ్వు కొనుక్కుని ఇవాళ నీ స్థాయి దగ్గర రాసుకుని మా ఆసిఫ్ మీద పోటీ చేస్తున్నావు. నీ స్థాయి ఏంటో నాకు తెలుసు సురేష్ చౌదరి. నువ్వు నన్ను ఎక్కువగా మాడించొద్దు. ఎక్కువగా మాడితే నీ 10 ఏళ్ళ చరిత్ర నేను తీయాల్సి వస్తుంది. కాబట్టి దిగజారింది నువ్వు. ఒక కేంద్ర మంత్రి స్థాయి నుంచి ఒక కార్పొరేటర్ స్థాయి దిగజారింది నువ్వు. కాబట్టి నీ జీపీఎస్ టెక్నాలజీ, నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబర్ట్ టెక్నాలజీ ఇక్కడ విజయవాడలో వచ్చి ఇక్కడ చేస్తానంటే కుదరవు. ఇంకా నయం, నేను నా ప్రత్యేక విమానంలో కృష్ణానది ఒడ్డును దిగి అక్కడి నుంచి హెలికాప్టర్ వేసుకుని ఇక్కడ పారాచూట్ ల్యాండింగ్లో ఈ కొండల మీద దిగుతానని చెప్పలా నా సుజనా చౌదరి. కాబట్టి నోరు దగ్గర నుంచి మాట్లాడాలని సుజనా చౌదరి నేను హెచ్చరిస్తున్నా. నన్ను ఎక్కువ మాట్లాడితే నీ 10 ఏళ్ళ చరిత్ర తీస్తా. నీ చరిత్ర అంతా కూడా నేను బయట పెడతాను. కాబట్టి నువ్వేదో ఒక దురుద్దేశంతో విజయవాడ వెస్ట్లో పోటీ చేస్తున్నావు. నీ పని ఏదో నువ్వు చూసి నెల్లు. ప్రజలు ఇక్కడ నేను ఓడించబోతున్నారు. మా ఆసిఫ్ని గెలిపించి 25,000 మెజార్టీ పైన ఆసిఫ్ గెలిపించి ఇవాళ చరిత్ర నీ మీద ఒక చరిత్ర సృష్టిస్తాడు మా ఆసిఫ్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, అలాంటి వారితో జాగ్రత్త. ఫోన్ ట్యాపింగ్లు కాదు, వాటర్ ట్యాప్ల మీద దృష్టి పెట్టండి. కాంగ్రెస్ తరపున కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.